హే గాయ్స్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కార్ మారింది ఏంటని చూస్తున్నారా? ఏం లేదు, నా దానికి కూలెంట్ నుంచి ఒక పైప్ వస్తుంది అనమాట. అది ఏంటంటే 5 పైప్స్కి కనెక్షన్ ఉంటుంది ఇంజన్ దగ్గర నుంచి. అక్కడ నుంచి కూలెంట్ పంపిస్తుంది. అది దాన్ని ప్లాంజ్ అంటారు. సో ఆ పైప్ కూలెంట్ మార్పిస్తానికి నేను ఎప్పుడు చేయించే మెకానిక్ దగ్గర ఇచ్చాను కారు. ఆయన ప్రాసెస్ మొదలు పెట్టాడు. నైట్ ఇచ్చేసి ఈ కారు తీసుకొని వచ్చాను అనమాట. సో అది కూలెంట్ కూడా లాస్ట్ టైము ఒకసారి అర్జెంటుగా కూలెంట్ పైప్ పగిలినప్పుడు వేరే కూలెంట్ ఒకటి పోసారు. సో అది కూడా చెత్త కూలెంట్ అనమాట. అదంతా కలర్ అయిపోయి అంత బాగాలేదు. ఇప్పుడు మొత్తం ఫోక్స్‌వ్యాగన్ ఒరిజినల్ కూలెంట్ అయితే తెప్పించాను. 3 బాటిల్స్ పడతాయి అనమాట. సో ఇప్పుడు ఆ ప్లాంజ్ మార్పిచ్చేసి పాత కూలెంట్ అంతా డ్రైన్ చేయించి కూలెంట్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేయించి కొత్త కూలెంట్ అయితే యాడ్ చేయబోతున్నాం. ఇదే ప్లాంజ్ పైప్ అనమాట. ఇక్కడ లీక్ అవుతూ ఉంది పైప్. 8 years అయిపోయింది కదా, హార్డ్ అయిపోయి లీక్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇదే మనకి ఫోక్స్‌వ్యాగన్ ఒరిజినల్ కూలెంట్ అనమాట. 1 లీటరు. ఇందులో ఆల్రెడీ వాటర్ అనేది మిక్స్ చేసి పెడతారనమాట. సో మనకి డైరెక్ట్గా పోసేయటమే. ఒరిజినల్ దానికి కలర్ పింక్ వస్తుంది. ఇలాంటి 3 బాటిల్స్ పడతాయి అన్నమాట. సో మనం ఒకసారి డ్రైన్ చేయించేటప్పుడు మళ్ళీ వీడియో తీసుకుందాం. ఆల్రెడీ వర్క్ అయితే మొదలుపెట్టారు. మొదలు పెట్టేసి పైప్ అయితే తీసేస్తున్నారు. మనం ఒకసారి కూలెంట్ ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో తీసుకున్నాం. గైస్, ఇప్పుడే ప్లాంజ్ పైప్ అయితే వేసారు. కూలెంట్ కూడా డ్రైన్ చేసేసారు పాతది. మనం ఇప్పుడు కూలెంట్ ట్యాంక్ తీస్తున్నారు. కూలెంట్ మొత్తం బాగాలేదు కదా, పోయింది. అది చూడండి, అంత పింక్ రెడ్డిష్ కలర్లో ఉంది. అసలు ఇంత రెడ్ ఉండదు ఫోక్స్‌వ్యాగన్ ఒరిజినల్ది. లైట్ పింక్ ఉంటుంది అనమాట. అసలు ఆ ట్యాంక్ కూడా అందుకే చెత్తలాగా పింక్ కలర్లో అయిపోయింది. ఆ ట్యాంక్ కూడా తీసేస్తున్నారు. ఆ ట్యాంక్ తీసేసి మొత్తం అది క్లీన్ చేసుకోవాలని వస్తారు ఆయన. యాసిడ్ హార్పిక్ పెట్టి క్లీన్ చేస్తారంట. గైస్, ట్యాంక్ కూడా అయితే క్లీన్ చేశారు మొత్తం. ఆ హార్పిక్ మనకి యాసిడ్ పెట్టి క్లీన్ చేశారంట. అయినా కూడా పోలేదు అది. ఇంకా మీరు చూడండి, లైట్ పింక్ అయితే ఉంది. ఇదే కూలెంట్ బాటిల్స్ అనమాట. మొత్తం 3 బాటిల్స్ పడతాయని చెప్పా కదా. ఫస్ట్ బాటిల్ అయితే పోసేసారు. అది మీరు చూడండి, మనకి నార్మల్ కూలెంట్స్ బయటది ఏమవుద్దంటే థిక్గా ఉంటుంది అనమాట. ఈ షోరూమ్ కూలెంట్ ఏంటంటే ప్రీమిక్స్తో వస్తుంది. సో అదేంటంటే ఆల్రెడీ కొంచెం మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి డైల్యూటెడ్గా ఉంటుంది. కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట ఇంజన్ మీద. ఇది బయట కూలెంట్స్తో కన్నా కూడా నార్మల్ వాటర్ లాగే ఉంటుంది, కానీ చాలా బాగా పనిచేస్తుంది కూలెంట్ ఇది బయట దాంతో పోల్చుకుంటే. సో నేనైతే ఎప్పుడు ఒరిజినల్ పార్ట్సే రికమెండ్ చేస్తాను ఈ జర్మన్ వాటికి. ఎందుకంటే ఈ బయట వేసి మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పండి. షోరూమ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఏ గోల్ ఉండదు. ఇంకా అంటే అలా వేసుకోవడం వల్ల మనకు కూడా బెనిఫిట్. ఇంకా ఇంజన్ లైఫ్ ఇవన్నీ పెరుగుతాయి కదా. ఇవన్నీ ఇంకా తప్పదు. ఇంకా కార్ అనేది మంచిగా ఉండాలంటే ఇంకా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవటమే. మనకు ఆ మధ్యలో లైన్ ఉంది కదా, అది మీడియం లెవెల్ అనమాట. అక్కడ దాకా ఉంటే సరిపోతుంది. అదిగోండి, అక్కడ ఒక మధ్యలో ఒక లైన్ లాగా ఉంది కదా, ఇదిగోండి, ఇక్కడ దాకా ఉంటే సరిపోతుంది అనమాట. అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా హీట్ అవుతుంది. ఉన్న మంచిదే, కానీ అంత అవసరం లేదు, సరిపోద్ది అనమాట. సో ఇంకొక రిపేర్ కూడా ఉంది మన దానికి. ఏమవుతుందంటే ఇంజెక్టర్స్ దగ్గర పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది బయటికి తన్నేస్తుంది డీజిల్ అక్కడ నుంచి. సో దానికి ఓరింగ్స్ అనేవి ఉంటాయంట. ఆ 4 ఓరింగ్స్ కూడా మార్చేస్తున్నాను. అందుకే ఆ కనెక్టర్స్ అన్ప్లగ్ చేస్తున్నారు. అదిగోండి, ఆ పైప్స్కి చిన్న ఓరింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవి పాతవి బ్లాక్ కలర్వి. ఇప్పుడు వాటికి ఉన్నాయి కదా గ్రీన్ కలర్ రింగ్స్, అవి కొత్తవి మార్చారనమాట. సో అవేంటంటే 8 years కదా కారు, హార్డ్ అయిపోయి ఓరింగ్స్ అనేది డీజిల్ బయటకు వచ్చేస్తుంది.
సో ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అది కూడా మార్పిచ్చేసాను. 4 అయితే మార్పిచ్చేసాను, 4 కొత్త వేయించాను. సో వర్క్ అయితే బాగుంటుంది గైస్ వీళ్ళ దగ్గర. షోరూంలో చేసి వచ్చారు కాబట్టి. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫోక్స్ వ్యాగన్లో. కాంటాక్ట్ డీటెయిల్స్ అని లొకేషన్ పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. వెళ్ళే ముందు మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒకసారి కాల్ చేసి వెళ్ళండి వాళ్ళకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.